హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా డేస్ నుండి నేను ఈ వీడియో షూట్ చేద్దామని అనుకొని ఫైనల్గా ఈరోజు అయితే షూట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో వల్ల ఎంతో కొంత అయితే యూస్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి మీతోనే షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కొందరికి ప్రెగ్నెన్సీ అనేది కూడా చాలా అంటే చాలా క్రిటికల్గా అయిపోయింది. సో అందుకోసమే ప్రెగ్నెన్సీ అనేది ఒక్కొక్కరిది యూనిక్గా ఉంటుంది. సో ఒక్కొక్కరిది డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మనం వేరే వాళ్ళ దాని త్రూ ఎంతో కొంత అయితే నేర్చుకుంటాము. సో అందుకోసం నా ప్రెగ్నెన్సీ జర్నీ ఏంటి అన్నది మీతో కూడా షేర్ చేసుకుంటాను. చాలా క్రిటికల్ అయిన జర్నీ. సో అందుకోసమే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఈ వీడియో త్రూ ఎంతో కొంత హెల్ప్ కూడా మీకు అవుతుందని అయితే అనుకుంటున్నాను. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. అండ్ నేను ప్రెగ్నెన్సీలో ఏమేమి ఫుడ్ తీసుకున్నా అన్నది కూడా మీతోనే షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా నా ప్రెగ్నెన్సీ స్టోరీ అయితే మీకు చెప్తాను. ఇంకా వన్ ఫైన్ డే నేనైతే కన్సీవ్ అయినా అండ్ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. సో పాజిటివ్ వస్తే నేను కొన్ని డేస్కి ఒక 10 డేస్ 20 డేస్ తర్వాతనేమో హాస్పిటల్కి వెళ్ళిన. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా కన్ఫర్మ్ అయింది కన్సీవ్ అయినా అని. సో కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మా విలేజ్ నుండి పక్కన విలేజ్ అక్కడికి వెళ్ళిన హాస్పిటల్కి. సో వెళ్ళి వచ్చిన తర్వాత నాకు మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయింది. సో బ్లీడింగ్ స్టార్ట్ అయ్యేసరికి నాకైతే ఇంకా హోప్ అనేది లేకుండే. ఏంది అసలు బ్లీడింగ్ అవుతుంది, మళ్ళీ ఉంటుందా ఉండదా అన్న టెన్షన్ అయితే ఫుల్ స్టార్ట్ అయింది. సో అట్లా బ్లీడింగ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా మా విలేజ్లో ఉన్న హాస్పిటల్కి అయితే వెళ్ళిన. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా బ్లీడింగ్ స్టాప్ అవ్వడానికి అట్లా ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చిర్రు. సో ఇంకా ట్యాబ్లెట్స్ అయితే యూస్ చేసిన. సో ఇంకా ఇట్లా బ్లీడింగ్ అవ్వడం కూడా ఏదో సిస్ట్ అది ఉంటే ఇట్లా బ్లీడింగ్ అవుతుంది అని అంటారు. ఇంకా కొంచెం హోప్ అయితే లేకుండే, ఉంటుంది అన్న హోప్ అయితే లేకుండే ప్రెగ్నెన్సీ. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత బెడ్ రెస్ట్ అయితే చెప్పిరు. కొన్ని డేస్ బెడ్ రెస్ట్లోనే ఉండాలి అని. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే చూస్తే మళ్ళీ నెక్స్ట్ డే కూడా నాకు బ్లీడింగ్ ఇంకా స్టాప్ అవ్వలేకుండే, ఇంకా మళ్ళీ అవుతుంది. నాకు ఇంకా టెన్షన్ అయింది. టెన్షన్ అయ్యి మళ్ళీ నేను వెళ్ళి స్కానింగ్ చేయించుకున్నా. హార్ట్ బీట్ ఉందా లేదా ఏంటి అన్నది ఇంకా నాకు కొంచెం డౌట్ ఉంటే మళ్ళీ వెళ్ళి స్కానింగ్ చేయించుకుంటే హార్ట్ బీట్ అయితే ఉంది అని అన్నారు. అంటే నేను ఇంకా సరేలే అన్నట్టు ఇంకా మళ్ళీ కేర్ తీసుకొని ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అయితే వేసిర్రు. అండ్ బెడ్ రెస్ట్లోనే ఉండాలి టోటల్గా కొన్ని డేస్ అని చెప్తే ఇంకా బెడ్ రెస్ట్ అయితే తీసుకున్న తర్వాత ఇంకా 3 మంత్స్ వరకు మనకి కొంచెం డౌటే ఉంటుంది కదా. సో 3 మంత్స్ అయిన తర్వాతనే స్ట్రాంగ్ అవుతుంది కదా. సో అందుకోసమే ఇంకా కొన్ని డేస్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా మొత్తం కేర్ఫుల్గా అయితే ఉన్నా. అండ్ నాకు అయితే ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం అనేది మనకి స్టార్టింగ్ స్టేజ్లో అయితే తెలియదంట, తర్వాతకైతే తెలుస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే యూటరస్కి సెప్టమ్. నాకు అప్పటికి యూటరస్కి సెప్టమ్ అంటే కూడా తెలీదు. అయితే ఇంకా నాకు ఎప్పుడు 8th మంత్ వచ్చిన తర్వాత 8th మంత్ 9th మంత్ స్టార్టింగ్లో అట్లా తెలిసింది యూటరస్కి సెప్టమ్ ఉంది అన్నట్టు. సో ఇంకా ప్రెగ్నెన్సీ అయితే ఉంది ఇంకా కొన్ని డేస్ వరకు. తర్వాత మళ్ళీ 3rd మంత్ స్కానింగ్కి వెళ్ళినప్పుడు కూడా బాగానే ఉంది అని చెప్పిరు. ఇంకా 4th మంత్ 5th మంత్ వరకు నాకు 5th మంత్ వరకు ప్రొజెస్టరిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చిరు అబార్షన్ అవ్వకుండా ఉండడానికి. అండ్ ఇంజెక్షన్స్ కూడా వేయించుకున్న మధ్యలో. సో ఇంకా కొన్ని డేస్ అయితే అవే యూస్ చేసిన తర్వాత ఇంకా స్కానింగ్కి అయితే వెళ్తుండే. నేను ఇంకా స్కానింగ్లో కూడా అడుగుతుండే ప్రతిసారి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అన్నట్టు. సో ఇంకా బాగానే ఉంది అని చెప్పారు. తర్వాతకి ఇంకా కొన్ని డేస్ అయిన తర్వాత 6th మంత్ అట్లా అయిన తర్వాత ఇంకా మనకు లోపల తిరుగుతూ ఉంటుంది కదా మొత్తం మనకి పిండం అనేది లోపల. నాకైతే అసలు బాగా ఇక్కడనే స్ట్రక్ అయి ఉందనమాట. లెఫ్ట్ సైడే ఓన్లీ హెడ్ కూడా బాగా కనిపించేది. నేను ఇంకెవరికి అడిగినా తిరుగుతుంది అని అంటుర్రు. లోపల నాకేమో ఒకటే దగ్గర స్ట్రక్ అయి ఉంది. అసలు ఎన్ని డేస్ అయినా అసలు తిరగట్లేదు, అంత బాడీలో స్ట్రక్ అయింది. అయితే ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత
యూటరస్‌కి సెప్టమ్ ఉంది అని ఎప్పుడంటే మనకి 8 మంత్స్ అప్పుడో, 7 మంత్స్ అప్పుడు 8 మంత్స్ అప్పుడేమో చెప్పిర్రు. అయితే ఇంకా ఆ ప్రాబ్లమ్ అయితే నార్మల్ విషయం కాదు. నాకు యూటరస్‌కి సెప్టమ్ అన్న తర్వాత నేనొచ్చి మళ్ళీ యూట్యూబ్‌లో చూసి తెలుసుకుంటే అప్పుడు అనిపిచ్చింది. డాక్టర్ గూడా చెప్పిండు ఇంకా అప్పుడు. ఇట్లా ప్రాబ్లమ్ ఉంది. ప్రాబ్లమ్ ఉంటే అసలు కన్సీవ్ అవ్వడమే కష్టం. ఒకవేళ కన్సీవ్ అయినా అబార్షన్ అయ్యే ఛాన్సెసే ఎక్కువ ఉంటాయి. ఒకవేళ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటే 3 మంత్స్, 4 మంత్స్ అప్పుడు గూడా ఊరికే అబార్షన్ అవుతూ ఉంటది. ఇంకా ఇన్ని డేస్ ఉంది. 9 మంత్స్ వరకొచ్చింది. ప్రెగ్నెన్సీ జర్నీ అంటేనే గ్రేట్ అనే అన్నాడు డాక్టర్. అండ్ ఇంకా నేను ప్రెగ్నెన్సీలో ఫుడ్ గూడా అసలు చాలా ఫుడ్ తీసుకున్నా. ఎంత ఫుడ్ అంటే అంత ఫుడ్ తీసుకున్నా అండ్ ఫుల్ కేర్‌ఫుల్‌గా ఉన్నా అనమాట. సో, అంత కేర్‌ఫుల్‌గా ఉండి ఆ ఫుడ్ రీజన్ అయితే మెయిన్‌గా ఆ ఫుడ్ వల్లనే అది 9 మంత్స్ ఉంది అనైతే నేను అనుకుంటున్నాను. అంత స్ట్రాంగ్‌గా ఉండడం అయితే. సో, అంత పెద్ద ప్రాబ్లమ్ ఉండి నాకు ఇట్లా అయ్యింది అని అంటే నాకి 9 మంత్స్ పడ్డ తర్వాత అసలు చానా అంటే చానా హ్యాపీగా అనిపిచ్చింది. ఎందుకంటే డాక్టర్ ఆ మాట అనేసరికి ఇంకా 9 మంత్స్‌లో స్కానింగ్ కంప్లీట్ అయిన తర్వాత మేడం ఉండి ఇంకా చెప్పేసింది. ఒకరోజు మంచి రోజు చూసుకొనొచ్చేసేయి. ఇంకా నార్మల్ డెలివరీ అయితే అవ్వదు అన్నట్టు. కానీ 9 మంత్స్ లోపల పిండం తిరగకుండా ఉంది అంటేనే నేను తీసుకున్న ఫుడ్‌కి అసలు గ్రేట్ అనిపిస్తది. అండ్ ఈ వీడియో త్రూ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రెగ్నెన్సీ జర్నీ అనేది ఒక్కొక్కరిదైతే చాలా అంటే చాలా క్రిటికల్‌గా ఉంటది. సో, ఆ క్రిటికల్ స్టేజ్‌లో మనం తీసుకునే ఫుడ్డే మనని కాపాడుతదనైతే అనుకుంటాను. అండ్ నేనొచ్చేసి ఫుడ్ అంటే అసలు నేను అస్సలు తీసుకోను. నాకి బాగా బయటి ఫుడ్డే అలవాటు. అసలు ఇంట్లో ఫుడ్ అంటే నాకసలు నచ్చనే నచ్చదు. ఎక్కువ ఇంగ బాగా పానీపూరి అవి ఇవే తింటా. ఇంగ అట్లాంటిది ఆ ప్రెగ్నెన్సీలో అయితే డైలీ ఎంత ఫుడ్ అంటే అంత ఫుడ్ తీసుకుంటుండే. సో, ఆ ఫుడ్ వల్లనే నేను ఆ ప్రెగ్నెన్సీ 9 మంత్స్ అనేది అంత మంచిగా సాగిపోయిందనైతే అనుకుంటున్నాను. సో, ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ క్రిటికల్‌గా ఉండడమే మనం ప్రెగ్నెన్సీకి ట్రై చేయాలనుకున్నా మెయిన్‌గా మనం తీసుకునే ఫుడ్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటది. సో, అందుకోసమే మనం మంచి ఫుడ్ అయితే తీసుకోవాలి. ఇంకా 9 మంత్స్ తర్వాత ఒకరోజు డేట్ అయితే చూసుకున్నాం ఇంకా. అంతలోపే నాకి ఇంకా 2 డేస్ ఉంది అనంగానే పెయిన్స్ అయితే స్టార్ట్ అయినాయి. నార్మల్‌గా పెయిన్స్ అయితే వస్తుంటే ఇంక నెగ్లెక్ట్ చేయొద్దు అన్నట్టు హాస్పిటల్‌కైతే వెళ్ళిన. కొంచెం ఫీవరిష్ అట్లా ఇట్లా ఉండే. సో, ఎందుకు ఇంకా నెగ్లెక్ట్ చేయడం అన్నట్టు హాస్పిటల్‌కైతే వెళ్తే ఇంకా మేడం స్కాన్ చేసి ఇంకా ఇవి డెలివరీ పెయిన్సే. ఇంకా నీకు నార్మల్ డెలివరీ అయితే అవ్వదు కదా! సి సెక్షన్ చేయాల్సిందే అంటే ఇంకా సి సెక్షన్ అయితే చేసుకున్నా. నాకీ అన్నింటికంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంది అంటే సి సెక్షన్ చేస్తుంటే అందరూ ఉంటారు గదా! మన చుట్టుపక్కన డాక్టర్ ఉండి అందరూ షాక్ అయితున్నారు. ఈమె యూటరస్ ఏంది? ఇట్లుంది అసలు ఇట్లుండదు గదా! అట్లా ఇట్లా అని అందరూ అడుగుతున్నారనమాట మేడంని. అడుగుతుంటే మేడం ఉండి చెప్పింది. ఇంకా అవును ఈమెకి యూటరస్‌కి సెప్టమ్ ఉంది. అట్లా ఉంటే అసలు 90% అయితే ఛాన్సెస్ ఉండవు. ఇంకా ఇ ఈ ఈమె ఈ ఈమె పాప ఇద్దరు లోపల చాలా స్ట్రాంగ్ ఈమె ఇంకా లోపల పాప చాలా స్ట్రాంగ్‌గా అందుకే ఇంతవరకొచ్చింది 9 మంత్స్ వరకంటే అసలు ఆ ఆపరేషన్ థియేటర్‌లో నేను విన్న మాట అయితే నాకు ఇప్పటికి రోజు గుర్తొస్తది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో, ఇంక మనం తీసుకునే ఫుడ్ అనేది అంత కాపాడుతదనైతే అనుకున్నాను. నార్మల్‌గా నేను ఫుడ్ అయితే అసలు ఎక్కువ తీసుకోను. ఈ టైంలో అయినా సరే ఇంకా ప్రెగ్నెన్సీలో అయితే ఇంకా చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా ఇంకా మా హస్బెండ్ ఫోర్స్ చేయడం వల్ల ఆ ఫుడ్ అయితే తీసుకున్నా. అండ్ లోపల బేబీ గూడా హెల్తీగా ఉండాలి అన్నట్టయితే ఇంకా కష్టమైనా తీసుకున్నా. సో, ఆ మాట అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిచ్చింది. సో, ఇంకా అంత కష్టపడి అంతా తీసుకొచ్చిన బయటికి మా పాపని కాబట్టి నాకింత కోపమున్నా, ఏమున్నా అసలు ఎంత కేర్‌ఫుల్‌గా, ఓపికతోన ఇంత మంచిగా చూసుకుంటున్నా. సో, ఇంకా ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉండవు గదా! ప్రెగ్నెన్సీకి. సో, అందుకోసమే సో, ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ అనేది బెడ్ రెస్ట్ చెప్పినా, ఏం చెప్పినా హోప్ అనేది పోగొట్టుకోకుండా, ఇంకా మనం తీసుకునే ఫుడ్ అండ్ మనం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇంకా పక్కనోళ్ళ మాట ఫస్ట్ వినకూడదు. ఎందుకంటే, మన బాడీ ఏంది, మన లోపల పార్ట్స్ ఏంటి అన్నది మనకి, డాక్టర్‌కి మాత్రమే తెలుసు. సో, వేరే వాళ్ళకైతే తెలీదు. సో, వేరే వాళ్ళు ఎవరితోనన్నా కంపేర్ చేసి నీకిట్లా, అట్లా, ఆమెకిట్లా, నీకిట్లా అంటే ఫస్ట్ వినొద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ వేరు, మన బాడీ వేరు, అంతా వేరు. సో, అందుకోసమే ప్రెగ్నెన్సీకి ఎవరైనా ట్రై చేసే వాళ్ళైనా సరే, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళైనా సరే ఫుడ్ అయితే మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఇంకా కొన్ని మంత్సే కాబట్టి ఇంకా
మంచి హెల్తీ ఫుడ్ తీసుకొని ఇంకా మంచిగా కేర్ఫుల్గా ఉంటే మంచిగానే అవుతుందని అయితే నేను అనుకుంటాను. అండ్ ఇంకా నేను కూడా ఒక్క దగ్గర అయితే చదివిన మనం తీసుకునే ఫుడ్డే మన ప్రెగ్నెన్సీ జర్నీ అంతా డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. సో అందుకోసమే ఇంకా ఫుడ్ అనేది అన్ని ప్రతీదీ డ్రై ఫ్రూట్స్ అయినా సరే ఏవైనా సరే ఇన్ టైంకి అన్నీ కరెక్ట్గా తీసుకోవాలి. సో ఒక్కొక్క ప్రెగ్నెన్సీ జర్నీ అనేది యూనిక్గా ఉంటుంది. నాకు ఇంత ప్రాబ్లం ఉండి కూడా నేను ఈ 9 మంత్స్ ఇట్లా అయ్యింది అంటే నేను తీసుకున్న ఫుడ్ అండ్ నేను తీసుకున్న కేర్ఫుల్గా ఉండడం అది నాకు మా హస్బెండ్కి తప్ప ఎవ్వరికి తెలీదు. మేమిద్దరం ఎంత ఫుడ్ తీసుకున్నామో ఏంటి అన్నది అండ్ మా హెల్త్ ఇష్యూ ఏంటి అన్నది పక్కన వాళ్ళు అయితే ఇంకా నీకు సి సెక్షన్ అయింది, వాళ్ళకి నార్మల్ అయింది, నువ్వు పెయిన్కి తట్టుకోలేక సి సెక్షన్ చేయించుకున్నావు అది ఇది అని అంటూనే ఉంటారు. సో మీకైనా సరే అట్లాంటి మాటలు ఎవరన్నా అంటే ఫస్ట్ వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు అండ్ అట్లాంటి మాటలు ఫస్ట్ మీ దగ్గరికి కూడా రానివ్వకూడదు. సో అందుకే ఇప్పుడున్న జనరేషన్లో మనం చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండి ఇంకా మంచి ఫుడ్ తీసుకొని మనకి లోపల ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇన్ టైంకి అన్నీ చెక్ చేయించుకొని ఈజీగా అన్నీ సాల్వ్ చేసుకుంటే బెటర్. సో నా ప్రాబ్లం యూటరస్ సెప్టమ్ 90% ఛాన్సెస్ అయితే ఉండవు. అయినా కూడా నేను ఇట్లా చేసుకున్నా అంటే మీకు ఎవరికైనా సరే యూటరస్ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా సరే కొందరికి ఎక్కువ అబార్షన్స్ అయితే అవుతూ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి కూడా ఏమంటారు కేర్ఫుల్గా ఉంటే బెటర్. సో ఎవరి మాటలు వినకుండా మీరు మీ హస్బెండ్ ఒక మాట మీద ఉండి కరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి కరెక్ట్ చెకప్ చేసుకుంటే అన్నీ కరెక్ట్గానే జరుగుతాయి. సో ఈ వీడియో త్రూ నేనైతే ఇది చెప్పాలని అనుకున్నాను. సో ఇంకా నేను ఇంజెక్షన్కే భయపడేదాన్ని నేను సి సెక్షన్ చేసుకున్నా అంటే చూడండి అసలు ఒక ఉమెన్ ఏమన్నా చేయగలుగుతుంది అని ఎగ్జాంపుల్ అయితే నాకు ఇదే అనిపిస్తుంది. ఇప్పటికీ నేను ఇంజెక్షన్ అంటే అసలు ఏడుస్తా, ఘోరంగా ఏడుస్తా, గట్టిగా ఏడుస్తా, అంత భయం. అట్లాంటిది నేనే సి సెక్షన్ అంత ధైర్యంగా పోయి చేయించుకున్నా అంటే ఆ దేవుడు అనేటోడు అంత స్ట్రెంగ్త్ ఇస్తాడేమో ఆ టైంలో అని అనిపిస్తుంది. సో మీరందరు కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అని ఎగ్జాంపుల్ ఈ వీడియో. సో ఫైనల్గా వీడియో అయితే ఇదే, ఇంకా షార్ట్ అండ్ స్వీట్గా అయితే చెప్పేసిన. ఇంకా నెక్స్ట్ వీడియోస్తోనైతే మీ ముందుకు వస్తుంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.